నమస్కారం ఫ్రెండ్స్. నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు మరియు యూట్యూబ్ ఛానల్‌కు సుస్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, యాక్షన్ కింగ్ అర్జున్ గారు డైరెక్ట్ చేసిన మూవీ 'సీతా పయనం' గురించనమాట. ఈ మూవీలో తన డాటర్ అయిన ఐశ్వర్య అర్జున్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సినిమా చాలా సూపర్‌గా ఉంది. సో, ఇప్పుడే చూసొచ్చినాననమాట. సెంటిమెంట్ అయితే బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. తండ్రి కూతుళ్ళ ప్రేమ అయితే చాలా బాగానే చూపించినారు. సో, మొత్తానికి ఈవెన్ సెన్సార్ బోర్డ్ కూడా యూ సర్టిఫికేట్ అనిచ్చింది. ఎందుకంటే ఎక్కడ సినిమాలో ఏ రకంగా అసభ్యంగా ఏమీ లేదు కాబట్టి సినిమా చాలానే బాగుంది. సో, దాంట్లో సెంటిమెంట్ చాలా బాగానే ఉంది. సత్యరాజు మరి ఐశ్వర్య ఒక తండ్రి కూతుళ్ళ ప్రేమ అయితే బాగానే చూపించినారు. సో, మొత్తానికైతే సినిమాలో ఆహ్, హృదయాన్ని తాకేలా ఉందని చెప్పొచ్చు. సో, మనకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించినా గానీ, వస్తా వస్తా సినిమా అయితే పికప్ అనేది తీసుకొనింది. సో, ఇంకా ఇంకా మధ్యలో 'ధ్రువ సర్జా' గెస్ట్ రోల్ ఇంకా మమ్మల్ని బాగా ఆకట్టుకుంది. సినిమా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోతుందనమాట. సో, ఇంకా 'అనూప్ రూపెన్స్' మ్యూజిక్ గాని చాలానే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత అనూప్ రూపెన్స్ మ్యూజిక్ డైరెక్ట్ చేసిన మూవీ. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ, సాంగ్స్ కానీ చాలా సూపర్‌గా ఉంది. ఈ మూవీకి బాగానే వచ్చిందనమాట. సో, ఈ మూవీ సినిమాల్లో చూస్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సినిమాల్లోని చూడండి. ఒకప్పుడు మా 'అర్జున్' అయితే మన 90స్ కిడ్‌కి సూపర్ హీరో అనమాట. ఆయన చేసిన మూవీస్ ఆ రకంగా ఉన్నాయి. 'ఒకే ఒక్కడు' కావచ్చు, 'జెంటిల్‌మన్' కావచ్చు, మరి ఆయన స్వయంగా డైరెక్ట్ చేసిన 'జై హింద్' సినిమా కావచ్చు. సో, మొత్తానికి సినిమా అయితే చాలా సూపర్‌గా ఉంది. సో, మొత్తానికి ఈ సినిమాని మీరు సినిమాల్లో చూస్తేనే బాగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, 'అర్జున్' గూడా బాగానే ప్రయత్నించినారు. సో, దానికి తక్క ఫలితం గూడా వచ్చింది. ఆల్రెడీ హిట్ టాక్ అనేది అన్ని చోట్ల వస్తా ఉందనమాట. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.